బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సోషల్ మీడియా సృష్టిస్తున్న విధ్వంసం ముఖ్యంగా పసి మనసుల్లో తీవ్రమైనటువంటి గాయాన్ని రేపుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి పిల్లల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో ఎంతవరకు సఫలమవడానికి అవకాశం ఉంది, అంతర్జాతీయంగా ఈ విధానాలు ఏ విధంగా అవలంబిస్తున్నారు, దీనిపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాలల హక్కులకి సంబంధించి పరిరక్షణ పోరాటాలు చేసినటువంటి మమతా రఘువీర్ గారు ఉన్నారు. మమతా రఘువీర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ అంశం పైన అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మన దేశంలో కర్ణాటక ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏపీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు 90 రోజుల్లో ఒక పాలసీ తెస్తా ఉన్నారు. అసలు ఏంటి పిల్లలకి సంబంధించి మొబైల్ వినియోగం కానీ సోషల్ మీడియా వినియోగం కానీ దీనిపైన ఎలాంటి నియంత్రణలు ఉంటే వారికి ఎలాంటి హాని జరగదని మనం భావించవచ్చు? ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ మొదలైందండి. ఎందుకంటే అడాలసెన్స్ అనే ఒక సిరీస్ వచ్చింది ఒక 2 ఏళ్ల క్రితము. ఆ సిరీస్‌కి ఈ మధ్య చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. దాంట్లో చాలా చిన్న పిల్లలు సోషల్ మీడియా వలన అంటే ఆ బుల్లీయింగ్ అవన్నీ ఎదుర్కోలేక ఒక 13 ఏళ్ల పిల్లాడు తన క్లాస్‌మేట్ అమ్మాయిని చంపేస్తాడు. సో, దానిట్లో పేరెంట్స్ బాధ్యత ఏముంది? అసలు పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళు వాడే భాష ఏంటి? సోషల్ మీడియాలో వీటన్నిటి మీద విస్తృతంగా చర్చ జరిగిందండి. దాని తర్వాత చాలా దేశాలు కూడా దీని మీద బ్యాన్ చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియా వలన పిల్లల్లో యాంగ్జైటీ కానీ, స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే డిప్రెషన్ కానీ ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలు మొదలయ్యాయి. అలానే వాళ్ళు తమ ఫోకస్ ఏదైతే చదువు మీద పెట్టాలో, నేర్చుకునే అంశాల మీద పెట్టాలో వాటి బదులు ఇలాంటి సోషల్ మీడియా వాటి మీద పెడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రేపు ఎవరు మాట్లాడినా గ్యాడ్జెట్స్ వలన, ఫోన్ వలన, మొబైల్ ఫోన్ల వల్లనే పిల్లలు పాడైపోతున్నారు అని చెప్తున్నాం. వెస్ట్రన్ లైఫ్కి మన లైఫ్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. కొంత పేరెంట్స్ గైడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంట్లో అందరితో కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంటుందని నమ్మకం ఉంది. ఇలాంటివి ఏమి కూడా ప్రభావం చూపించట్లేదా పిల్లలకి సంబంధించి? అంటే ఒకటి చెప్పొచ్చండి, ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సోషల్ మీడియా అనేది మనం ఒక చిన్న ఊళ్ళో నుంచి మొదలవుతే అక్కడ రీల్స్ చేసే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా ఒకటే. అందరూ కూడా అన్ని కూడా ఒకే విధంగా అయిపోయాయి. బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ విలేజ్ మొబైల్లో చూస్తే. దాని ప్రభావం ఎంతవరకు ఉంది పేరెంటింగ్ మీద, మన ఇండియన్ పేరెంట్స్ ఎట్లా ఉంటుంది పేరెంటింగ్ అది అనేది మనం కూడా పేరెంట్స్ కూడా చాలా వరకు వెస్టర్నైజేషన్ ప్రభావం ఉంది. వాళ్ళకి కూడా ఈ మొబైల్స్ వీటన్నిటి వలన చాలా మార్పు అనేది వచ్చింది. పిల్లలకి ఎంత సమయం ఇస్తున్నారు, క్వాలిటీ సమయం ఎంత ఇస్తున్నారు అనే దాని మీద ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు ఇప్పుడు పేరెంట్స్. అండ్ పేరెంట్స్ కూడా అది ఒక కాంప్లికేటెడ్ అంటే చాలా ఇబ్బందికరమైన విషయం అయిపోయింది. పిల్లలకి అన్నం తినిపియాలన్నా మనకి మొబైల్ లేకుండా అన్నం తినిపించలేకపోతున్నాం. కనీసం వాళ్ళు మనం చెప్పే కథలో మాటలో వినే స్థితి కూడా లేదు. ఎందుకంటే ఇది చాలా అట్రాక్టివ్ మీడియా. ఆ మీడియా నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. మనకున్న సిస్టంలో కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ అంటుంది. ఏపీ గవర్నమెంట్ చేస్తాడు. ప్రతిదానికి టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి టెక్నాలజీని దూరం చేస్తాను అంటున్నారు. సో ఇది పాసిబుల్ అయ్యేటువంటి అంశమేనా? ఒకటండి, అంతకుముందు ఆస్ట్రేలియా, ఇండోనేషియా బ్యాన్ చేశాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల కోసం సోషల్ మీడియా. వాళ్ళు కొంతవరకు అమలు చేయగలిగారు. అలానే చైనా గురించి చెప్పుకుంటే వాళ్ళది సెపరేట్ సోషల్ మీడియా ఉంటది. వాళ్ళెవరు కూడా మనం రెగ్యులర్ గా వాడే మీడియా వాడరు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవడంలో సఫలీకృతులు అయ్యారని చెప్పొచ్చు. మన దగ్గరికి వచ్చేటప్పటికి కర్ణాటక లాస్ట్ టైం అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, ముఖ్యంగా 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల పిల్లలకి సోషల్ మీడియా ఉండదని. సో అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్కీ సేవీ అయినా కూడా పిల్లలకి దీని వలన ఇంప్లికేషన్స్ ఏమొస్తున్నాయి, దాని ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అనేది బాగా తెలుసు కాబట్టి దాని గురించి కూడా చెయ్యాలి అన్న పద్ధతిలో ఉన్నారు. కాకపోతే ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అంటే కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే మన దగ్గర చూసుకుంటే చాలా కుటుంబాల్లో 1, 2 స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఆ ఫోన్ ప్రత్యేకంగా టీనేజ్ పిల్లల కోసం అని ఉండదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అయితే ఖచ్చితంగా పిల్లలకి సెపరేట్ ఫోన్ ఉంటది. మన దగ్గర ఏమో కామన్ ఫోన్ వాడతారు. అందరూ కలిసి కుటుంబంలో ఒక టీవీని వాడినట్టు ఫోన్ వాడుతున్నాం. అందువల్ల రెస్ట్రిక్ట్ చేయడం అనేది కష్టం. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఇవాళ రేపు ఇక్కడ కాకపోతే ఇంకో ఫోను,
ఇంటికెళ్తే ఫ్రెండ్స్ దగ్గర ఇంకో దగ్గర ఎక్కడో అక్కడ ఫోన్ దొరకకుండా ఆపలేం మనం. అలానే చాలా సోషల్ మీడియా అకౌంట్స్ లో 18 ఏళ్ళు దాటకుండా అకౌంట్ తెరవడానికే లేదు. అవును. అయినా కూడా అకౌంట్స్ తెరుచుకుని వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద 5 ఇన్‌స్టాగ్రామ్‌లు అకౌంట్స్ ఉన్న ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. అవును. సో, ఆపడం అనేది మన తరం కాదు గానీ, దీని కానీ గురించి ఇంకొక డౌట్ కూడా ఏంటంటే, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు 8 ఏళ్ళకి, 9 ఏళ్ళకే కంప్యూటర్స్‌తో పనిచేశారు కాబట్టి అంత గొప్పవాళ్ళయ్యారు. ఇప్పుడు కంప్యూటర్‌కి దూరం చేస్తే పిల్లలు ఏమైపోతారనే ఆందోళన చెందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, నిజంగా అవసరం ఆ లేదండి. కంపారిజన్స్‌ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? అవసరం లేదు. ఇవాళ రేపు చాలా చిన్న ఏజ్ నుంచే పిల్లలకి అన్నీ ఆపరేట్ చేయడం తెలుస్తోంది. మనం ఎంత దూరం చేసినా వాళ్ళేమన్నా నేర్చుకోలేరు అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఎలా అయినా నేర్చుకుంటారు. వాటికి చాలా కోర్సెస్ ఉన్నాయి. వితిన్ నో టైమ్ ఏం చదువు రాని వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు రీల్స్. హ్మ్. దాన్ని ఎడిట్ చేయగలుగుతున్నారు. అన్ని రకాలుగా టెక్నికల్‌గా చాలా చేయగలుగుతున్నారు. అంటే చూడండి ఈ టెక్నాలజీ ఏంటంటే ఒక ఈతలాగా స్విమ్మింగ్ ఎలా అయితే చదువుతో సంబంధం లేదో అట్లనే ఇది కూడా చదువుతో సంబంధం లేకుండా పోయింది. సో, హ్మ్. టెక్నాలజీ చాలా ఈజీగా ఎవరికైనా గానీ యాక్సెప్ట్ అంటే వాళ్ళ యూసేజ్ ఎవ్వరైనా వాడుకునే విధంగా ఉంది. కానీ సో, ఒకటి దాన్ని ఒకటి మేడం రెస్ట్రిక్ట్ ఇప్పుడు చేయడం కష్టం. ఓటీటీల మీద అలానే సోషల్ మీడియా మీద ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రెగ్యులేషన్స్ తేకుండా కేవలం పిల్లల్ని మాత్రం బ్యాన్ చేస్తాం మేము వీటికి దూరంగా ఉంచుతాం అని చెప్పారంటే అది ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి టెక్నాలజీతో ఏంటంటే ప్రభుత్వాలు ఏం ఆపలేవు. డార్క్ వెబ్ ఉంది. ఇంకొకటుంది. ఆ! ఆపడం చాలా కష్టం. దాని బదులు ఇప్పుడు ఎలా అయితే ఫుడ్ మీద కాన్షియస్‌నెస్ వచ్చిందో మంచి ఫుడ్ తినాలి, కరెక్ట్ ఫుడ్ తినాలి, ఎక్సర్‌సైజ్ చేయాలి. అంటే హెల్త్ కాన్షియస్‌నెస్ ఎలా అయితే కోవిడ్ తర్వాత వచ్చిందో దీంట్లో గూడా అలానే రావాలి. మనం ఓకే. కరెక్ట్ పద్ధతి అంటే కరెక్ట్ వాటికి వాడుకోవాలి అనేది రావాలి. తర్వాత అది అడిక్షన్‌లోకి మారకుండా చూసుకోగలగాలి. ఎప్పుడైతే అడిక్ట్ అవుతున్నామో మనమైనా పెద్దవాళ్ళైనా రీల్స్ చూస్తూ నిద్రపోని వాళ్ళు చాలా మందున్నారు. అడిక్షన్‌కి దగ్గరవుతున్నాము, అది లేకుండా ఉండలేకపోతున్నాము అనేటప్పుడు జాగ్రత్త పడాలి. దానిలోకెళ్ళకూడదు. ఒకవేళ ఎళ్ళినా తప్పనిసరిగా దాని మీద మనకి మంచి సైకాలజిస్ట్‌లున్నారు బయటపడడానికి. ఇప్పుడు నిమ్హాన్స్‌లో షట్ క్లినిక్ అని పేరెంట్స్ కోసమే ప్రత్యేకంగా మాడ్యూల్ తయారు చేసి ఈ పిల్లల్ని ఎలా దూరం పెట్టొచ్చు, వీటి నష్టాలేంటో ఎలా చెప్పొచ్చు అనేదేది మొదలుపెట్టారు. ఓకే. అలానే మేము గూడా షట్ క్లినిక్స్ ఇక్కడ తీసుకురాబోతున్నాం. మేము డీ అడిక్షన్ సెంటర్ నడిపితే మొబైల్ అడిక్షన్ కూడా ఒక ప్రాబ్లమ్‌గా వస్తున్నారు పేషెంట్స్. ఓకే. వాళ్ళని కూడా మేము బయటికి తీసుకురాగలుగుతున్నాం. అంటే దీనికి మందు ఉంది. కాకపోతే మనమే జాగ్రత్త పడ్డం. అంటే ప్రివెన్షన్ ఈస్ క్యూర్ అన్నట్టుగా మనం జాగ్రత్త పడ్డం ముఖ్యం. రైట్. టెక్నాలజీ నేర్పించేటప్పుడే ఈ జాగ్రత్తలు నేర్పడం గూడా పిల్లలకి చాలా ముఖ్యం. రైట్. థాంక్ యూ అది మేడం పేరెంట్స్ విశ్లేషణ. కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని టైం ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు కూడా గ్యాడ్జెట్స్ పక్కకు పెట్టి కొంతైనా క్వాలిటీ టైమ్ ఇయ్యగలిగితే డెఫినిట్‌గా పిల్లలు గూడా అర్థం చేసుకుంటారు. రైట్. రైట్. థాంక్ యూ మేడం విశ్లేషణ అందించినందుకు. ఇది అడాలసెంట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో వస్తున్నటువంటి మార్పుల పైన టెక్నాలజీ ప్రభావం విశేషంగా, విపరీతంగా ఉంటుంది. కాబట్టి నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మమతా రఘువీర్ గారు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా చట్టం చేయడానికి అడుగులు వేసింది. కర్ణాటక ఇప్పటికే మొదటి ప్రకటన చేసింది. త్వరలో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.